అమ్మా ఏం పేరమ్మా? నా పేరు కవిత అండి. కవిత గారు ఏం చేస్తుంటారు? ఇంటి దగ్గర ఉంటాను, హౌస్ వైఫ్. ఓకే, ఇప్పుడు మనకి నల్గొండలో ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎంపీ ఎలక్షన్లో. ఈ ఎంపీ ఎలక్షన్లో అభ్యర్థికి ఏ అభ్యర్థి ఓటేస్తావు, ఎవరు గెలుస్తా అనుకుంటున్నావు? సైద్ రెడ్డి అన్నకండి. బీజేపీ. బీజేపీ. సైద్ రెడ్డి గారు ఎందుకు? ఆయన వస్తే పనులు మంచిగా చేస్తాడండి, రావాలని కోరుకుంటున్నాం మేము. సో సైద్ రెడ్డి గారు వస్తే మంచి పనులు చేస్తారంట. అవునండి. నరేంద్ర మోడీ గారు కూడా రావాలి. నరేంద్ర మోడీ కూడా రావాలి. ఎందుకమ్మా నరేంద్ర మోడీ గారు ఎందుకు చేస్తాడు కాబట్టి అన్ని వృత్తులు పెడుతుండు కదా, అందువల్ల మాకు పెడతాడు. మనకి ఫ్రీగా బియ్యం ఇస్తుండు, ఫ్రీ వేరే ఇట్లా గ్యాస్ కూడా ఫ్రీ గ్యాస్ ఇస్తుండు. మనకి మోడీ గారు రావాలని. గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నారు, 100 రూపాయలు తగ్గించారు అంతే కదా? తగ్గించిండండి, ఫ్రీగానే ఇచ్చిండు. కొంతమందికి వచ్చినాయి, లేని వాళ్ళకి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సో ఉచిత బస్సులు పెట్టారు, కరెంటు బిల్లు 200 యూనిట్లు ఇస్తా అన్నారు, గ్యాస్ ఇస్తా అన్నారు. సో ఇవన్నీ కాదని బీజేపీకి ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? వేయాలండి, ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటే పెట్టిండండి. ఇప్పుడు పింఛన్ డబ్బులు అవి ఇవి అన్నాడండి, ఇంతవరకు ఏమి ఇవ్వలే కదా. ఇవ్వాలని అనుకున్నారు అందరు, ఇస్తారని. ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు అందరూ పార్టీ ఎందుకు అది అని అనుకుంటున్నారండి, అంతే. బీజేపీకి వేయాలనుకుంటున్నారు, నరేంద్ర మోడీ రావాలని కోరుకుంటున్నారు. సో మరి బాధపడుతున్నారా కాంగ్రెస్ వచ్చినందుకు? అట్లా ఏం లేదు, బాధ అంటే ఇక ఉంటది కండి, ఎట్లా ఒకట్లా మనకి. కొన్ని పనులు కావట్లేదు, చేయట్లేదు. ఇప్పుడు 4 ఏళ్ళు పింఛన్లు కూడా ఇవ్వట్లేడు. ఫస్ట్ ఇచ్చింది కదా గ్యారంటీ, 6 గ్యారంటీలని. ఏ గ్యారంటీలు చేసిండు ఆయన? ఏం చేయలే కదా చక్కగా. చేయట్లేడు కాబట్టి పైన నరేంద్ర మోడీ రావాలని మేము కోరుకుంటున్నాం. సో పక్కా గెలుస్తాడు నరేంద్ర మోదీ గారు. గెలవాలి, గెలుస్తాడు కూడా. అన్న మీ పేరన్నా? శివరాత్రి రవి. రవి గారు ఏం చేస్తుంటారు? మేము వర్క్ చేస్తుంటాం, కాలువలు, డ్రైన్లు, రోడ్లు అన్ని. సో కూలి పని చేసుకుంటారు. మనకి పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎంపీ క్యాండిడేట్ నల్గొండ నుంచి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీరు ఎవరు ఓటేస్తారు? శనంపూడి సైద్ రెడ్డికి ఓటేస్తాం. బీజేపీ. బీజేపీ. ఎందుకు బీజేపీకి, సైద్ రెడ్డి గారికి ఎందుకు? నరేంద్ర మోడీ గారి చేసే మంచి పనులకి, డెవలపింగ్ కోసం, రోడ్లు అయినా ప్రతి ఒక్క దానికి మన దేశం అగ్రస్థానంలో తీసుకుపోతుంది కాబట్టి బీజేపీకి ఓటేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల పరిపాలన ఇచ్చింది, మళ్ళీ వచ్చింది అంటారా? ఖచ్చితంగా వస్తుంది, అలా తిరిగే లేదు. ఇప్పుడు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, దాని తోడు ఉచిత పథకాలు పెట్టారు. ఈ ఎఫెక్ట్ ఎలక్షన్లు ఎంతవరకు ఉంటుంది అంటారు? ఏది ఉండదు, ఏమీ ఉండదు. అది ఏమైనా ఇప్పుడు అది కష్టంగానే ఉన్నది. చూద్దాం, ఇప్పుడు అయిపోయినాక ఇప్పుడు మనం బీజేపీ గెలుస్తాం, ఇక్కడ అది నడుస్తుంది. సో ఓవరాల్ బీజేపీ వచ్చింది అంటారు అంతే. సార్ మీ పేరు? సార్ లక్ష్మణరావు, రంగినేని లక్ష్మణరావు. లక్ష్మణరావు ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్. సో ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ నల్గొండలో ఎంపీ క్యాండిడేట్ ఎవరు గెలుస్తా అనుకుంటున్నారు? ఏ పార్టీ? శానంపూడి సైద్ రెడ్డి గారు. సైద్ రెడ్డి గారు. కాంగ్రెస్ వాళ్ళు మాయమాటలు చెప్పి మనకు గెలిచారు. ఏ కార్యక్రమం కూడా చేయలేదు. ఉచితంగా 6 స్కీములు ఉన్నారు, అందులో ఏ స్కీములు కూడా సరిగ్గా అమలు కాలేదు. కాబట్టి వారిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 6 హామీల్లో 3-4 చేసాము, ఇంకా చేస్తాము, మేము వచ్చింది మొన్నే కదా అంటున్నారు. మహిళలకు 2500 ఇస్తాను, ఇవ్వలేదు. గ్యాస్లు కూడా ఎవరికి సరిగ్గా ఇవ్వలేదు. కరెంట్ అన్నారు, కరెంటు కూడా కొంతమందికి ఇచ్చారు, మిగిలిన వారికి ఇవ్వట్లేదు అందరికి. బస్సులు ఒకటి వాళ్ళు ఉచిత అది ఒకటి పెట్టారు, మిగిలిన స్కీమ్లు ఏవి కూడా చేయలేదు. కాబట్టి వారికి ఎవరు నమ్మే పరిస్థితి లేరు. సో సెంట్రల్లో బీజేపీ మన నరేంద్ర మోదీ గారు వస్తారంట. నరేంద్ర మోదీ గారు తప్పకుండా 300సారి తప్పకుండా వస్తాడు. 400 సీట్లు మిత్రపక్షాలను కలుపుకొని వస్తాయని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. 400 పక్కా వస్తాయి. పక్కా వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆలోచించేది మోడీ గారు దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ లాంటి వారు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. గతంలో 14 ముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు 14 తర్వాత ఎట్లా ఉండేది కూడా ఆలోచిస్తుంది జనం. కాబట్టి మోడీ గారు ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ ఎవరు కూడా సెంట్రల్లో మోడీ ఉండాలని కోరుకుంటున్నారు. సో మోదీ వస్తే దేశం డెవలప్ అయ్యేది అంటారు. దేశం డెవలప్ అయింది, ఇంకా డెవలప్ అయింది. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్ తీసేస్తారు, తప్పుడు ప్రచారం చేస్తారు. అవన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు. దేశంలో ఇప్పుడు మన ప్రపంచంలో మన ఇండియాకు గుర్తింపు తీసుకొచ్చిండు. ఇంకా ముందు ఇంకా థర్డ్కి, ఇప్పుడు ఎకనామిక్ కూడా థర్డ్కి తీసుకొస్తారు. ఇప్పుడు 5వ ప్లేస్ ఉంది, 3కి తీసుకొస్తారు. మోడీ గారు ఇంకొకసారి అవకాశం ఇస్తే చాలా మార్పులు తీసుకొస్తారు. అన్న మీ పేరన్నా? రాంబాబు. రాంబాబు గారు ఏం చేస్తుంటారు? నేను వర్క్ చేస్తుంటాను. ఏ వర్క్? రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తాను. అంతా బాగానే ఉందా? బాగానే ఉంది. ఓకే, మనకి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ ఎంపీ ఎలక్షన్ నల్గొండ నుంచి ఎంపీ క్యాండిడేట్ ఎవరు వస్తా అనుకుంటున్నారు? ఇంకా తెలిసిందే ఉండే సైద్ రెడ్డి గారే వస్తారు, అందరికీ ప్రజలందరికీ తెలిసింది. ఎందుకు సైద్ రెడ్డి గారు? ఎందుకు సైద్ రెడ్డి గారు వస్తే కొంచెం మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ పరిపాలన మొత్తం చూసినాం మనం, దానివల్ల ఏం ఉపయోగం లేదు.
ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకని సైదిరెడ్డి గారు వస్తే కొంచెం మంచిగా ఉంటుందని మా అభిప్రాయం, జనాల అభిప్రాయం. ప్రజలందరూ సైదిరెడ్డి రావాలని కోరుకుంటున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దానిలో ఉచిత పథకాలు ఇవన్నీ పెట్టారు. సో ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది ఎలక్షన్స్లో? ఎఫెక్ట్ ఉచిత పథకాలు పెట్టిరు కానీ ఇంకా ఏం నెరవేర్చలేదు కదా. ప్రజలందరూ ఇంకా ఉచిత పథకాలు పెట్టిరు కానీ ఏది నెరవేరలేదని ఒక ఆందోళనలు అట్లా. సెంట్రల్లో ప్రధానమంత్రి ఎవరు అవుతారు? సెంట్రల్లో ప్రధానమంత్రికి చెప్పేది ఏం లేదండి, మోడీ గారే వస్తారు. అంటే ఈ 10 సంవత్సరాలు పరిపాలించారు, మళ్ళీ వస్తారంటారా? కంపల్సరీ అండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రజలందరికీ తెలుసు, స్టూడెంట్స్కి తెలుసు, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకు కూడా తెలుసు. నరేంద్ర మోడీ ఇది వండర్ఫుల్ పర్సన్, కంపల్సరీ ఆయన వస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కంపల్సరీ 100%. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే మనం కాంగ్రెస్ పరిపాలన 55 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. నేనైతే నా వయసు చిన్నదే కానీ 55 ఏళ్ళ నుంచి ఉన్నారు. మా తండ్రి కానీ మా అమ్మగారు కానీ చెప్పారు. ఈ అప్పటి నుంచి జరగని ఒక అప్డేటింగ్ 10 ఏళ్ళలా జరిగిందని చెప్తున్నారండి. మా అమ్మవారు చెప్పి మేము కూడా చూసినాం, అది జరుగుతుంది. సో ఓవరాల్గా బీజేపీ వచ్చిందంట. బీజేపీ వస్తుంది. థ్యాంక్ యూ.